నీవు దేవుని ఆలయం అయితే ఆయన నివాసము నీవే. ఆయన నీలో నివసిస్తే నీలో నుంచి ఆయన శబ్దం బయటకు వెళ్తుంది. యేసు శరీరము, యేసు రక్తము నీ లోపలికి వెళుతున్నప్పుడు అది నిన్ను లోపడేం చేయాలి? క్రీస్తు స్వభావాలతో నింపేసి దేవునికి ఆలయంగా మార్చేయాలి. దేవునికి స్తోత్రం. దేవుని ఆలయంగా మారిన తర్వాత ఆయన నివాసం ఉంటుంది, ఆయన కదలికలు ఉంటాయి, ఆయన మాటలు ఉంటాయి, ఆయన ఉచ్చారణ, ఆయన స్వభావము, ఆయన ప్రేమ, ఆయన కనికరము, ఆయనదే మొత్తం నీ గర్భంలో ఉంటది. నీ హృదయం నిండిన దాన్ని బట్టి నోరు పలుకును అంటాడు వాక్యంలో. ఇవి నువ్వు పలికేడు బూతులా నీతులా? ఆదివారం నీతులు, సోమటు శని బూతులు. దేవుని యొక్క సువాసన వెదజల్లేటువంటి, దేవుని వెలుగుని వెదజమ్మేటువంటి, లేదంటే ప్రకాశింపజేసేటువంటి ఒక వెపన్ గా, లేదంటే ఆయన సాధనములుగా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఈ విషయాలు మనం నేర్చుకుంటున్నాం, కానీ వదిలేస్తున్నాం, విడిచిపెడుతున్నాం. ఎందుకంటే కూర్చోబెట్టట్లేదు, లోపల ఆసక్తితో కూర్చోబెట్టట్లేదు. దాని యొక్క రూపము మనలో నుంచి బయటికి రావాలి అని మనం ఆశపడట్లేదు, మన పిల్లల్లో ఉండాలని మనం ఆశపడట్లేదు. కాబట్టి దాని యొక్క ప్రతిఫలము మనం చూడలేక పోతున్నాము, కేవలము మతస్థులుగా మిగిలిపోతున్నాము. ఒకరోజు దేవుడు నిన్ను నన్ను చూసినప్పుడు, నీ వల్ల నాకు సంతోషం లేదయ్యా, నీ వల్ల నాకు సంతోషం లేదు అనేటువంటి ఆ చెడ్డ సాక్ష్యం కొరకే నీవు నేను సిద్ధపడుతున్నామేమో.